తిరుపతి జిల్లా గూడూరులో యువకులు వీరంగం సృష్టించారు. సినిమా షూటింగ్ తలపించేలా అతివేగంగా కారు నడిపారు. అంతేకాదు సంగం థియేటర్ సెంటర్ నుంచి స్థానికులను వాహనాలను ఢీకొట్టుతూ బీభత్సం సృష్టించారు. ఇక ఈ ఘటనలో పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఇందుకు కారణమైన యువకులను స్థానికులు పట్టుకున్నారు. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కారు నడిపిన యువకులు ఎవరనే విషయంపై ఆరా తీస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అది అంత ఇంట్రెస్ట్ తిరుపతి జిల్లా గూడూరులో యువకులు వీరంగం సృష్టించారు. సినిమా షూటింగ్ తలపించేలా అతివేగంగా కారు నడిపారు. అంతేకాకుండా సంగం థియేటర్ నుంచి స్థానికులను వాహనాలను ఢీకొడుతూ బీభత్సం సృష్టించారు. వాటికి ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, మధు అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరులో ఒక కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో వేగంగా వచ్చి స్థానికులను అదేవిధంగా వాహనాలను ఢీకొంటూ బీభత్సం సృష్టించిన ఘటన ఇవాళ చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఏదైతే ఆకాష్ అనే వ్యక్తి, ఇతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఉత్తరప్రదేశ్ కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మద్యం మత్తులో వీరంగం అయితే సృష్టించారని చెప్పొచ్చు. గూడూరు రైల్వే స్టేషన్ నుంచి సంగం సినిమా హాల్ వరకు కూడా పూర్తిగా అతివేగంగా అటు కారు నడుపుతూ అడ్డొచ్చినటువంటి వాహనాలు, పార్కింగ్ చేసినటువంటి వాహనాలంతా కూడా ఢీకొట్టుకుంటూ వెళ్లిపోయారు. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. ఒకటికి తీవ్ర గాయాలు కూడా అయినటువంటి పరిస్థితి. వెంటనే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని ఆకాష్ అదుపులోకి తీసుకుని 1వ పట్టణ పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. అయితే సంగం హాల్ నుంచి ఆరుకాళ్ల మండపం మీదుగా అతివేగంగా వెళ్తూ శివాలయం దగ్గర తాదుపేట వెళ్లేటటువంటి రహదారి వద్ద ఒక్కసారిగా కారు అక్కడ ఉన్నటువంటి చెట్టు దగ్గర కూడా ఢీకొని ఒక్కసారిగా ఆగిపోయింది. లేకపోతే మరింత ప్రమాదం కూడా వాటిల్లేదని చెప్పి స్థానికులు చెప్తున్నారు. దీంతో ఏదైతే సినిమా షూటింగ్ ను తలపించే విధంగా కూడా అతివేగంగా ఈ కారు దూసుకెళ్లింది. అయితే ఈ ఆకాష్ అనే వ్యక్తి గూడూరులో ఏం చేస్తున్నారు, ఇక్కడ ఎలాంటి కార్యకలాపాలు చేస్తున్నారు, మద్యం మత్తులో ఏ విధంగా వెళ్ళాడు అన్న దానిపైన ఆరా తీస్తున్నారు. అతనిపై అయితే చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. రైట్, థాంక్యూ మురళి.